డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలన్న ప్రతిపాదన తెచ్చిందే వాసంశెట్టి సుభాష్ అని బహుజనవాది భీమ్ సైనిక్ రాష్ట్ర అధ్యక్షులు టీడీపీ నాయకులు మేడిశెట్టి ఇజ్రాయెల్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ పైడావారి సత్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుభాష్కు రామచంద్రాపురం నియోజకవర్గం టీడీపీ టికెట్ ఇస్తే దళిత వర్గాల సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. టీడీపీ టికెట్ ఇవ్వడానికి వీలు లేదని సుభాష్ దళిత ద్రోహి అంటూ రెడ్డి సుబ్రహ్మణ్య వర్గానికి చెందిన ఎస్సీ నాయకులు బురద చల్లడంపై తీవ్రంగా ఖండించారు. సుభాష్ బీసీ నాయకులకు ఒక పిలుపు ఇస్తే 150,000 మంది మీటింగ్కి హాజరయ్యారని అన్నారు. వైసీపీ రాక్షస పాలన వ్యతిరేకిస్తూ సుభాష్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు రావడం జరిగిందని తెలిపారు. ఓటు హక్కు కలిగి ఉన్న వ్యక్తి ఎక్కడి నుంచైనా పోటీ చేసే అధికారం హక్కు రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించారని గుర్తు చేశారు. టీడీపీ జనసేన పార్టీలు ఎవరికి టికెట్ ఇచ్చినా అధిష్టానాన్ని గౌరవించి ఆ అభ్యర్థిని గెలిపిస్తామని అన్నారు. టీడీపీ జనసేన పార్టీల నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వం అంటూ నినాదాలు చేశారు. చెప్పాను దానికోసం అది ఎత్తట్లేదు, ప్లీజ్ అర్థం చేసుకోండి. మరి ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే, యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రజాదరణ కలిగినటువంటి జననేత అయినటువంటి వాసంశెట్టి సుభాష్ గారిపై వస్తున్నటువంటి రూమర్లను ఉద్దేశించి దాన్ని ఖండించడం విషయం గురించి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆయన ఒక్క పిలుపుకు, సుభాష్ గారు ఒక్క పిలుపుకు 150,000 మంది మీటింగుకు అటెండ్ అయ్యారంటే ఆయనకి ఎంత ప్రజాదరణ ఉందో ఒకసారి పార్టీలో విమర్శిస్తున్నటువంటి వారు అర్థం చేసుకోవాలి. అయితే ఆయన ఈ వైసీపీ పార్టీ యొక్క రాక్షస పరిపాలనను వ్యతిరేకించు ఆయన బయటికి రావడం జరిగింది. లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ యొక్క విధి విధానాలు నచ్చి యొక్క గీత కులాలకు యొక్క సబ్సిడీ విషయంలో కానీ, లేకపోతే మద్యం షాపుల్లో 20% సబ్సిడీ కానీ అదొక విధానం, అలాగే బీసీ రక్షణ చట్టం అనే దాని గురించి ఆయన ఆకర్షితుడై పార్టీలోనికి, తెలుగుదేశం పార్టీలోనికి వెళ్ళడానికి నిశ్చయించుకోవడంతో పాటు మరి సాటి బీసీలతో సాటి చెట్టుబలిజీ జాతి సోదరులతో, ఎస్సీ సోదరులతో కూడా మరి ఈ రోజున ఈ కర్కశ ప్రభుత్వానికి మనం ఎదిరించాలి, ప్రజలను శ్రేయస్సు కోరేటువంటి టీడీపీ ప్రభుత్వంలో జాయిన్ అవ్వాలనేటువంటి ఆలోచనతో అందరి యొక్క సమిష్టి నిర్ణయం మేరకు మరి సుభాష్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన యొక్క నిర్ణయానికి కట్టుబడి మేమందరం కూడా గత మెండపేటలో జరిగినటువంటి జైహో బీసీ కార్యక్రమంలో మరి పార్టీ తీర్థం తీసుకోవడం జరిగింది. అయితే రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో మండల స్థాయిలో కానీ, బూత్ స్థాయిలో కానీ కన్వీనర్లు లేనటువంటి పరిస్థితి. ఇక్కడ పరిస్థితి పూర్తిగా తెలుగుదేశం పార్టీలో సరైన నాయకత్వం లేక ఇక్కడ గ్రూప్ రాజకీయాలు ఉన్నటువంటి సందర్భంలో మరి పార్టీ ఇక సెట్టుబలిజే సామాజిక వర్గంలో బలమైన నేత ఎవరు అని చెప్పి అన్వేషణ చేసుకుని ఈ వాసంశెట్టి సుభాష్ గారికి మరి సీటు విషయంలో అభ్యర్థిగా ప్రకటిస్తే ఎలా ఉంటుందని చెప్పి దాని మీద సర్వేలు జరిగించినప్పుడు మరి విశేషమైనటువంటి స్పందన రావడం జరుగుతుంది. అలాగే నియోజకవర్గంలో ప్రజలు కూడా వాసంశెట్టి సుభాష్ గారి యొక్క రాకను మరి పూర్తి స్థాయిలో మరి ఆహ్వానిస్తూ ఉన్నారు. అది తట్టుకోలేనిటిని కొంతమంది ఆయన లోకల్ కాదు నాన్ లోకల్ కాబట్టి ఆయన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రెండోది దళిత ద్రోహి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ ఒకటి ఎత్తుకుని మరి దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సుభాష్ గారు అంటే వ్యక్తి దళిత ద్రోహి కాదు. ఎందుకు దళిత ద్రోహి అయ్యాడో అని ప్రశ్నిస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టడానికి ఆయన ఒప్పుకోలేదు, అందుకే ఆయన దళిత ద్రోహి అంటున్నారు. అసలు అంబేద్కర్ జిల్లా కావాలని చెప్పి మొట్టమొదటి తీర్మానం చేసింది వాసంశెట్టి సుభాష్ గారు. మొట్టమొదటి నిరాహార దీక్షలో కూర్చున్నది వాసంశెట్టి సుభాష్ గారు. వచ్చిన తర్వాత అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రకటించిన తర్వాత మొట్టమొదట బాణసంచి కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేసింది వాసంశెట్టి సుభాష్ గారు. అనేక మంది దళిత సోదరులతో అనేక పోరాటాలు చేసింది వాసంశెట్టి సుభాష్ గారు. మరి అటువంటి ఆయన్ని దళిత ద్రోహిగా మీరు ఎలా చిత్రీకరిస్తున్నారో
మరి అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ రోజున ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో మరి మేము టీడీపీ నాయకులకి ఇక్కడ ఎంపీడీసీలు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, మరి జిల్లా స్థాయిలో పనిచేసేటువంటి నాయకులు, పూర్వం నుంచి కష్టపడినటువంటి నాయకులు కూడా ఈ యొక్క ప్రెస్ మీట్లో ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఈ రోజున వాసంశెట్టి సుభాష్ గారిని ఆహ్వానిస్తూనే కాకుండా జనసేన టీడీపీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దాన్ని పూర్తి స్థాయిలో కట్టుబడి ఎవరికి సీట్ ఇచ్చినా సుభాష్ గారికి కాకుండా మరి మన జనసేన అభ్యర్థి చంద్రశేఖర్ గారికి ఇచ్చినా, లేకపోతే ఇంకొకరికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా పూర్తి స్థాయిలో మేము కట్టుబడి పనిచేస్తామని, టీడీపీ జనసేన తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడే పనిచేస్తామని చెప్పి ఎవరిని ఈ యొక్క నియోజకవర్గంలో నిలబెట్టినప్పటికీ కూడా కుల మత ప్రాంతాలకి అతీతంగా పనిచేసి టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. రెండోది, ఇక్కడ మొన్న వాసంశెట్టి సుభాష్ గారు రాకని వ్యతిరేకిస్తూ మరి పెట్రోల్ వేసుకుంటాం, కిసనలు వేసుకుంటాం, చాలా డూబ్ యాక్షన్ ఇక్కడ చేయడం జరిగింది. మరి నిజంగా అక్కడ నియోజకవర్గ స్థాయి మీటింగ్ జరిగితే కనీసం ఒక 500 మంది కూడా ఆ రోజు లేరు. ప్రెస్ వాళ్ళందరికీ తెలుసు ఆ విషయం. మరి అటువంటి వ్యక్తి, అటువంటి వాళ్ళు మరి సీటు కావాలంటే ఏ రకంగా ఈ యొక్క పార్టీలు సీట్లు ఇస్తాయి ఒకసారి అర్థం చేసుకోండి. ఒక పార్టీ ఒక అభ్యర్థిగా నిలబెట్టాలంటే అతని వెనకాల ఎంతమంది జనబలం ఉంది, జనాదరణ ఉందో లేదో చూసుకుని మరి పార్టీలు సర్వే చేస్తాయి. మరి ఈ నియోజకవర్గంలో మరి సుభాష్ గారిని కూడా అభ్యర్థిగా మరి పార్టీలు పరిశీలన తీసుకుని మరి విఆర్ఎస్ కాల్ ద్వారా కూడా మరి అభిప్రాయ సేకరణ కూడా జరగడం జరిగింది. మరి అందులో కూడా మరి విపరీతమైన స్పందన కూడా వచ్చింది. ఈ రోజున వాసంశెట్టి సుభాష్ గారిని ప్రజలు నిజంగా వాసంశెట్టి సుభాష్ గారినే కనుక అభ్యర్థిగా ప్రకటిస్తే కనుక వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పార్టీలో సగం ఖాళీ అయిపోద్దని సరే ఈసారి సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క సుభాష్ గారు రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వైసీపీ పార్టీ మీద పూర్తిగా విరక్తి చెందున్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి బోసు గారు, మరి ఎవరైతే మేము దళితుల పక్షాన ఉంటానని చెప్పినటువంటి బోసు గారు ఈ రోజున ఎవరైతే శిరోమండలి చేస్తారో నేను ఎప్పుడు కూడా అతనికి శత్రువునని చెప్పి తోట తిరుమూర్తులు గారి గురించి ఎవరైతే బోసు గారు మాట్లాడారో అదే తోట తిరుమూర్తులు గారు, అదే బోసు గారు ఈ రోజున చట్టబట్టలేసి తిరుగుతూ ఉన్నారు. ఒకసారి ఇది కూడా మరి దళిత సోదరులు ఆలోచించాలి. మరొక బహుజనవాదిగా నేను ఒక అంబేద్కరిస్ట్గా చెప్తూ ఉన్నాను, ఎవరికి సీట్ ఇచ్చినా దానికి మేము కట్టుబడి పనిచేస్తాం. దయచేసి తప్పుడు యొక్క విధానాలు, తప్పుడు పద్ధతులను కూడా మీరు చేయొద్దని చెప్పి మేము హెచ్చరిక చేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం ఆర్యాడం గ్రామం మరి ఎక్స్ సర్పంచ్గా 2013లో మహిళా కోటలో మరి కోట పద్మావతి సర్పంచ్గా నెగ్గిన తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్లో నేను చాలా అభివృద్ధి చేశాను. మరి ఈ రోజున రెడ్డి సుబ్రహ్మణ్యం గారు 3 సంవత్సరాలు అయింది నేను పార్టీని ఉద్ధరణ చేశానని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి సీనియారిటీ అయినా తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా పక్కకి వెళ్ళిపోయారు. ఇక్కడ రామచంద్రపురం కాన్స్టిట్యున్సీలు కూడా మరి సభ్యతలు కూడా ఒక 10,000 చేసిన ఘనత లేదు. సుబ్రహ్మణ్యం గారు వచ్చిన తర్వాత బూత్ ఏజెంట్లు కానివ్వండి, ఎవరైనా సరే ఇప్పుడు గౌరవనీయులు మన చింతపిల్ల ఎర్రభద్రరావు గారు కావాలండి, కొమ్మన్ ఎర్రాజు గారు కావాలండి, గరికపాటి సూనారాయణ గారు కావాలండి, జడ్పీటీసీ రవి గారు కానివ్వండి, అర్జున్ గారు కావాలి, వీళ్ళందరూ కూడా బయట ఉన్నారు. వీళ్ళందరూ కూడా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఇస్తే ఇక్కడ పార్టీ ఓడిపోతుంది అని కూడా కంప్లైంట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఈయన ఎప్పుడు కూడా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు గారు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ప్రతిపక్షంగా ఇప్పుడు అధికారంలో ఉన్న వేణుగారు బాబు గారికి విమర్శలు చేసినప్పుడు ఈయన కౌంటర్ ఇవ్వలేదు. ఇక్కడ నియోజకవర్గంలో కూడా ఆయన ఉన్నని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీకి ఎప్పుడు కౌంటర్లు ఇవ్వలేదు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళనే పక్కకి నెట్టారు. కానీ ఇక్కడ ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీకి ఎంత అవినీతి జరిగింది ఇక్కడ మంత్రివర్యుల మీద, ఆయనకి ఎప్పుడు కౌంటర్ ఇవ్వలేదు. ఎంతసేపు చూసినా పార్టీలో ఉన్న వాళ్ళని సరే నా స్టైల్ ఇలా ఉంటుంది, నేను ఎలాగ పనిచేస్తాను, ఉంటే పోయింటే పొమ్మన్న వల్లనే ఇవాళందరూ కేటర్ అంతా పార్టీలో ఉన్నారు. కానీ సుబ్రహ్మణ్యం చేయడానికి వ్యతిరేకించారు. కాబట్టి ఇవాళ మరి అధిష్టానం తెలుగుదేశానికి జనసేనకి ఇచ్చిన తర్వాత ఎవరికి టికెట్ ఇచ్చినా పనిచేయడానికి కేటర్ అంతా పనిచేస్తుంది. అందులోకి సామాజిక వర్గమైన చెట్టుబల్జీల నుంచి వాసంశెట్టి సుభాష్ గారు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన కానీ రేపు పొద్దున అధిష్టానం టికెట్ ఇస్తే వైసీపీ నుంచి కూడా మరి దండాలుగా మరి జాయినింగ్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే మరి అభ్యర్థి ఎవరంటే పార్టీ పరంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఇందులో కోవిడ్లుగా వైఎస్ఆర్సీపీ నుంచి
మరి కేటర్ని ఎడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో అది మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మరి సీనియర్లు చాలామంది పక్కన ఉన్నారో అధిష్టానాన్ని కూడా రెడ్డి సుబ్రహ్మణ్యం గారి మీద కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ఆయన ఎవరిని కూడా కేటర్ అంటే ఒక నాయకుడు అంటే అందరిని కలుపుకుని అన్ని కులాలు కలుపుకుంటేనే ఒక నాయకత్వం. ఆయన ఎప్పుడు ముక్కోపి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అందరూ కూడా గుండె మీద చేయి చెప్పండి ఎంతమంది అయితే ఆయన బలోపేతం చేశారు. పార్టీలో వచ్చింది జనసేన విలీనం అయిన తర్వాతే వాళ్ళందరూ కూడా కలిశారు. పార్టీలో కూడా ఎవడో నేను 100 మంది ఉంటే పార్టీ నాకు అధిష్టానం ఎంతోమంది ఎన్నో రకాలుగా ఏమండి ఇలా కాదు చెప్పిన నా స్టైల్ ఎలా ఉంటుందని చెప్పాడు సుబ్రహ్మణ్యం గారు. నేను చాలాసార్లు ఖండించడం జరిగింది. ఏమండి మీరు ఎవరైతే కేడర్లో ఉన్నారో ఇక్కడ శ్రీమతి గారు వెళ్ళిపోయిన తర్వాత అధిష్టానం మేము పంపించిన తర్వాత బలోపేతం చేయాలి తప్ప వచ్చిన వాళ్ళు మీరు గొడవ పెడితే ఎవరు ఉండరని చెప్పాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా విమర్శనం చేయడం పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మరి సుభాష్ గారు అయితే అందరూ కూడా ఆదరణ నుంచి ఆయన్ని విన్ అవ్వడానికి కూడా అందరూ కూడా కష్టపడతానంటున్నారు. మరి చెట్టుబల్జీ సోదరులో నేను గట్టిగా ఖండించేది ఏంటంటే కులంలో చెట్టుబల్యం కులం ఒకటే ఓటేస్తే నగ్గదో అన్ని కులాలు కూడా మరి సుభాష్ గారు అందరం కలుపుకునే వ్యక్తి మంచి వ్యక్తి. మరి అమలాపురం మరి ఎక్కడో స్థానికుడు కాదంటున్నారో మరి వేణుగోపాలకృష్ణ గారు ఇక్కడ అభ్యర్థిగా వైసీపీలో పోటీ చేయడం ఆదరించారు. అలాగే ఈ మంచి వ్యక్తి సోషల్ వెల్ఫేర్ అతను సోషల్ సర్వీస్ చేస్తాడో కాబట్టి సుభాష్ గారు అయితే ఇక్కడ అందరూ కూడా రామచంద్రపోయిన వరకు అత్యంత మెజార్టీతో నగ్గిస్తామని కోరుకుంటున్నాను. సెలవు తీసుకున్నాను.